ఇందులో నిజమెంతో ప్రజలు చెప్పాలి. వాస్తవంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పాలకులు గిట్టని వాళ్ల భూములని ఆలయాల భూములుగా చూపిస్తూ నిషేధిత జాబితాలో చేర్చి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం దేవాదాయ భూములు 4.48 లక్షలు అయితే గత ప్రభుత్వంలో 6.5 లక్షల ఎకరాలకు చేరాయని, ఇలా పెరిగిన దాదాపు 2 లక్షల ఎకరాల ఉద్దేశపూర్వకంగా చేర్చినవి ఎక్కువ అని చెప్పారు. ఇప్పుడు వాటి నిరభ్యంతర పత్రాలు ఇచ్చి విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసకర వాతావరణం ఉండే దేవుళ్ళు, ఆలయాలు, భక్తులకి సరైన ఆధారం లేదు. విగ్రహాల ధ్వంసం, రథాల దహనం, విగ్రహాల చోరీ వంటివి ఎన్నో జరిగిన కనీసం ప్రభుత్వం పశ్చాత్తాపపడే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఆలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 2 ఏళ్లలో ఆలయాలకు పునర్వైభవం తీసుకొచ్చామంటూ మంత్రి చెప్పుకొచ్చారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో దేవాదాయ శాఖ సంబంధించి 11 హామీలు ఇస్తే వాటిలో 10 అమలు చేసేసామన్నారు. తిరుమలలో గత నెలలో రికార్డు స్థాయిలో 25.46 లక్షల మంది శ్రీవారిని దర్శించుకుని చెప్పారు. షిరిడి సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవు అంటూ దేవాదాయ శాఖ మంత్రి తాజాగా తేల్చి చెప్పారు.